యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు అని తెలుసుకోవాలంటే 3 లక్షణాలు ఉండాలి. 1, ఇంద్రియార్థములు అంటే బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రస రూప గంధముల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. 2, వాటిని సంపాదించడానికి కర్మలు చేయడంలో ఆసక్తిని వదిలిపెట్టాలి. 3, మనస్సుతో చేసే సమస్త సంకల్పములు వదిలిపెట్టాలి. అటువంటి వాడిని యోగారూఢుడు అంటే యోగమును చక్కగా అభ్యసించిన వాడు, యోగములో మాస్టరు అయినవాడు అని చెప్పవచ్చు. ముందు శ్లోకంలో యోగారూఢుడిని గురించి చెప్పాడు పరమాత్మ. ఈ శ్లోకంలో యోగారూఢుని లక్షణాలు చెబుతున్నాడు. బయట నుండి వచ్చే దృశ్యముల యందు, శబ్దముల యందు, స్పర్శ సుఖముల యందు, ప్రాపంచిక విషయముల యందు, కోరికల యందు, కర్మల యందు ఎవరైతే ఆసక్తిని వదిలిపెడతారో, ఆ మాటకు వస్తే సమస్త కర్మలకు మూల కారణమైన అన్ని సంకల్పములను వదిలిపెడతాడో అతడే యోగారూఢుడు. యోగారూఢుడు కావాలంటే 3 ముఖ్య లక్షణములు చెప్పారు. ఇంద్రియములకు సంబంధించిన విషయముల యందు ఆసక్తి లేకపోవడము, కర్మల యందు ఆసక్తి లేకపోవడము, కర్మలకు మూల కారణమైన సమస్త సంకల్పములను వదిలిపెట్టడము. ఒక వ్యక్తి యోగి లేక యోగారూఢుడు అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చాలును. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల మీద ఆసక్తి ఉన్నవాడికి మనస్సు నిలకడగా ఉండదు. ధ్యానంలో కూర్చుంటే ఏకాగ్రత ఉండదు. మనస్సు బయటకి పరిగెత్తకుండా ఉండాలంటే బాహ్య విషయాల మీద ఆసక్తి వదలాలి. అప్పుడు మనస్సు బయట నుండి లోపలికి వస్తుంది, ఆత్మ వైపు చూస్తుంది. సాధకుడు ఈ స్థితికి చేరుకుంటే కర్మల మీద, కర్మఫలం మీద ఆసక్తి ఉండదు. అలా కాకుండా మరలా మొదటకు వస్తే ధ్యానము కూడా మొదటికి వస్తుంది. దీని అర్థము బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రస రూప గంధముల పట్ల విముఖత పెంచుకోమని కాదు. ఎందుకంటే అవి అనునిత్యము నీ ఇంద్రియములను తాకుతూ ఆకర్షిస్తుంటాయి. వాటి ఆకర్షణకు లోను కాకూడదు, వాటి మీద ఆసక్తి చూపకూడదు. వాటిని మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ధనము, ఆస్తి మనకు ఎంత కావాలో అంతే సంపాదించాలి. అంతేకాని అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడి రాబోయే తరాలకు కూడా మనమే సంపాదించకూడదు. ఇంకా 2వది, ఈ ఇంద్రియార్థము అని పొందడానికి కర్మలు చేయాలి. కానీ ఆ కర్మల పట్ల ఆసక్తి, బంధము కలిగి ఉండకూడదు. శ్రద్ధతో చేయాలి కానీ ఆసక్తితో కాదు. చేసే కర్మ మీద ఆసక్తి ఉంటే దాని ఫలం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అది బంధనాలకు కారణమవుతుంది. కాబట్టి మనం చేసే కర్మల మీద అనవసరమైన ఆసక్తి, అటాచ్మెంట్ కలిగి ఉండకూడదు. కోరికలు కలగడానికి కానీ, వాటిని తీర్చుకోవడానికి కానీ, తగిన కర్మలు చేయడానికి కానీ మూలము మనసులో సంకల్పము కలగాలి. ఏ కోరికనైనా సంకల్పముగా ఉండగానే నాశనం చేస్తే కోరిక కానీ, కర్మ కానీ, కర్మ ఫలము కానీ ఉండవు. కాబట్టి సాధకుడు మొదట సంకల్పముల స్థాయిలోనే వాటిని వదిలిపెట్టడానికి దృష్టి పెట్టాలి. మనము మనసుతో చేసే సంకల్పాలు 3 విధాలుగా ఉంటాయి. 1, మలినమైన సంకల్పము, దానిని దుష్ట సంకల్పము. ఎప్పుడూ సాటివాడికి అపకారం చేయాలనే సంకల్పము, సమాజానికి హాని చేయాలనే సంకల్పము, అంతా తనకే రావాలి, ఎదుటివాడి నాశనం అయ్యాలి అయినా పర్వాలేదు అనే సంకల్పం. ఇటువంటి వాటిని దుష్ట సంకల్పములు అని అంటారు. 2, శుద్ధ సంకల్పము అంటే సాత్వికమైన సంకల్పములు. సాటివాడికి మేలు చేయడము, సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా ఉండడము, చేతనైతే ఇతరులకు ఉపకారం చేయడము, సమాజ హితం కోరడము, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడము, స్వార్థానికంటే పరార్థమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, ఇవి శుద్ధ సంకల్పాలు. అసలు సంకల్పమే చేయకపోవడము, దీనిని సంకల్ప రాహిత్యము అంటారు. అసలే సంకల్పములు చేయకపో. కాబట్టి మొట్టమొదట మనలో ఉన్న దుష్ట సంకల్పమును పూర్తిగా తుడిచిపెట్టాలి. తర్వాత శుద్ధమైన సత్వగుణ సంపన్నమైన సంకల్పములనే చేయడం అలవాటు చేసుకోవాలి. తుదకు అసలు సంకల్పములే చేయకుండా ఉండే స్థితికి చేరుకోవాలి. అప్పుడు చిత్తము నిర్మలంగా ఉంటుంది, ఆత్మలో రమిస్తూ ఉంటుంది. దీనిని యోగారూఢ స్థితి అంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తనకు తాను అధోగతి పాలు కాకూడదు.
ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. 3 ముక్కలలో చెప్పిన ముఖ్యమైన విషయం చెప్పాడు పరమాత్మ. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరు వచ్చి ఉద్ధరించరు. స్వామీజీలు, బాబాలు మార్గము చూపిస్తారు, కానీ ఎవరూ మిమ్మల్ని ఉద్ధరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు. మీకు మీరే మిత్రుడు, మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవడానికి మీరే కారణము, కానీ ఎవరూ కాదు అన్న పరమ సత్యాన్ని బోధించాడు పరమాత్మ. ఈ లోకంలో ప్రతివాడు కూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. దాని కొరకు మంచివారితో స్నేహం చేస్తాడు. ప్రతివాడు కూడా తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గము చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సింది మానవుడే. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏమీ చదవకుండా స్వామి నన్ను పాస్ చెయ్యి అని రోజు శివాలయం వెళ్ళినా, సాయిబాబాకు మొక్కినా ఏమీ ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు పరమాత్మ. మనకు ఉన్న దుఃఖములు పోవాలన్నా, మోక్షము పొందాలన్నా, జనన మరణ చక్రము నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నము ఉండాలి. నారు పోసిన వాడే నీరు పోయకపోతాడా? ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం ఏమి చేసి లాభం లేదు. అంతా దేవుడి దయ. ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు. ఇటువంటి శుష్క వేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండటము, ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యము. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు మనకు తన వంతు సాయం అందిస్తాడు. ఈ సముద్రము దాటడము నా వల్ల కాదు. హనుమంతుడు చేతులు ముడుచుకొని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యమయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగమును అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహము, తృప్తి, నిష్కామకర్మ మొదలగు వాటి వలనే ఇది సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నో కష్టములకు ఓర్చుకొని తపస్సులు చేశారు, సాధన చేశారు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించారు. తుదకు సిద్ధి పొందారు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు. గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు. ఆచరించవలసిన ధర్మము శిష్యునది. ఎవరికి ఆకలి అయితే వారే తినాలి. ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? మనలను మనం సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. దీనిని త్రికరణ శుద్ధి అంటారు. మనసులో అనుకున్నది మాట్లాడటము, మాట్లాడింది ఆచరించడము, ఒకటి అనుకొని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దానిని ఉద్ధరించుకోవడం అనరు, దిగజారడం అంటారు. కాబట్టి ముందు మనలను మనము ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సమన్వయపరచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, సమన్వయం పాటిస్తున్నాయో లేదో అని అనునిత్యము పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలు ఎవరో వచ్చి చేయరు, మనకు మనమే చేసుకోవాలి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి. బుద్ధితో మనసును, మనసుతో ఇంద్రియాలను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి. ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి అనునిత్యము ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాని మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సోమరులుగా చేసి పనికిరాని వాటికి చేయవద్దు. బుద్ధి పనిచేయకుండా మనసు పనిచేయడము, బుద్ధి మనసుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడము, ఇలా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా దేని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తే అవి తప్పిదారి పడతాయి, మానవుని అధోగతి పాలు చేస్తాయి. పరమాత్మ ఇంకో మాట కూడా అన్నాడు. ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు. తనకు తానే మిత్రుడు అయి తనను తాను ఉద్ధరించుకోవాలి. పరిశుద్ధమైన మనసే తన మిత్రుడు, కల్మషమైన మనసు తన శత్రువు అని తెలుసుకోవాలి. ప్రతివాడికి మనసు ఉంటుంది. అది రెండుగా పనిచేస్తుంది. ఒకటి మంచిగాను, మరొకటి చెడ్డగాను. ఇది ప్రతివాడిలో ఉంటుంది. వాటి మధ్య అనునిత్యం జరిగే సంఘర్షణే మహాభారత యుద్ధము. కాబట్టి మంచి చెడుల కలయికే మనస్సు. మంచి మనసు మనకు మిత్రుడైతే చెడ్డ మనసు మనకు శత్రువు. ప్రతివాడు తనలోని చెడును జయించి మనసును మంచి మార్గంలోకి మళ్లించాలి. శత్రువును జయించి మిత్రుడుగా చేసుకోవాలి. ఈ పని చేస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అలా కాకుండా మనసును కల్మషాలతో నింపుకుంటే తన మనసే తనకు శత్రువుగా మారి అతనిని అధోగతి పాలు చేస్తుంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటాడో ఆ మనసే వాడికి బంధువు అవుతుంది. ఎవరైతే మన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో ఆ మనసే వాడికి శత్రువు అవుతుంది. ప్రతి మనిషి యొక్క కర్తవ్యము తన మనసును జయించడము, అంటే అదుపులో ఉంచుకోవడము. ఆ ప్రకారంగా జయింపబడిన మనసే అతని మిత్రుడు. జయింపబడిన మనసు జీవుని ఈ సంసార బంధనముల నుండి ఉద్ధరిస్తుంది, పరమశాంతిని కలగజేస్తుంది. ఈ ప్రకారంగా జయింపబడిన మనసు ఒక మంచి మిత్రుని వలె ఉపకారిగా ఉంటుంది. బయట ప్రపంచంలో మనకు మిత్రులు ఉంటారు. వారు కేవలం తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు. ఆధ్యాత్మిక విషయములలో ఏమీ చేయలేదు. పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ బంధువులు మిత్రులు అడ్డుగా ఉంటారు. బంధువుల మీద, స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ, మమత, మమకారము ఇవి బంధనములు కలగజేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి. కానీ జయింపబడిన మనసు అలా కాదు, మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని కలగజేస్తుంది. తన ఇష్టం వచ్చినట్టు తిరిగే మనసు అతని శత్రువులాగా వివరిస్తుంది. కామము, క్రోధము మొదలగు వాటికి వశమై జీవుని ప్రాపంచిక బంధనముల వైపు నడిపిస్తుంది, పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ మనసును తన అధీనంలో ఉంచుకొని తన మిత్రుని మాదిరి చేసుకోవాలి. ఆ జయింపబడిన మనస్సు ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ శ్లోకాన్ని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. ఇది ఒక బలమైన శక్తి. దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు మిత్రుడిలా సాయం చేస్తుంది. దానిని దుర్వినియోగపరిస్తే ఆ మనసే మనకు శత్రువులాగా పరిణమిస్తుంది. ఉదాహరణకి అగ్ని మనకు వంట చేసుకోవడానికి, దీపారాధన చేసుకోవడానికి, హోమం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అదే అగ్ని ఇల్లు తగలబెట్టి నష్టం కూడా చేస్తుంది. ఈనాటికి పోల్చుకుంటే విద్యుత్ శక్తి మనకు సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాసేపు కరెంటు లేకపోతే విలవలలాడిపోయే పరిస్థితి కల్పిస్తుంది. అదే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అపారమైన నష్టం కలుగజేస్తుంది. అదే మాదిరి మన మనసు కూడా ధార్మికంగా ఉపయోగిస్తే అది మనకు మిత్రుడిలా వ్యవహరిస్తుంది, మానవుని ఉన్నతికి తోడ్పడుతుంది. అదే మనసును అదుపు లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిల్లజేస్తే మానవుడు కష్టాల్లో కూరుకుంటాడు. కాబట్టి మానవుడు ఎప్పుడూ మనస్సును తన అదుపులో పెట్టుకొని ధార్మిక జీవనం గడపడానికి ప్రయత్నించాలి. ఈ శ్లోకంలో కానీ రాబోయే శ్లోకములలో కానీ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చెప్పుకోవాలి. తర్వాతి శ్లోకంలో కూడా జితాత్మ అంటే జయింపబడిన మనసు కలవాడు అని అర్థం వచ్చేటట్టు ఆత్మ అనే పదం వాడబడింది.